మేడారం ఇప్పుడు ఒక జన సముద్రం. అక్కడ కొండ కోనలు సమ్మక్క సారాలక్క నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. అమ్మలగన్న అమ్మకు భక్తులు పారవస్యంతో పబ్బతి పట్టి జయజధ్వానాలు పలుకుతున్నారు. కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని ప్రార్థిస్తున్నారు. ఎటు చూసినా మేడారంలో ఆధ్యాత్మిక భక్తిభావం, తన్మయత్వం. హద్దు లేని కోవెల్లో తమ అంతర్లీన భావాలను, కోరికలను, లక్ష్యాలను ప్రకృతిలో అంతర్భాగమైన తల్లులకు నివేదించుకుంటున్న అపురూప అద్భుత మహోత్సవం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే సమ్మక్క సారాలమ్మ జాతర ఇప్పుడు కీలక ఘట్టానికి చేరింది. ఈ ఘట్టంలోని 4 రోజులు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తారు. ఒక్కో రోజు ఒక్కో ఘట్టానికి ఘనంగా నిర్వహించుకుంటారు. అమ్మవార్ల రాకతో ప్రారంభమైన ఉత్సవాలు తిరిగి వారి వనప్రవేశంతో ముగుస్తాయి. జాతర ప్రారంభ రోజు మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం ఉదయం పూజారులు కన్నెపల్లికి చేరుకుని సారాలమ్మకు వైభవంగా పూజలు చేసి ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వరకు సారాలమ్మ పూజలు అందుకుంటూనే ఉంటుంది. మొదటి రోజు సాయంత్రం ప్రధాన దైవమైన సమ్మక్కను ఆహ్వానిస్తూ భక్తులు బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక జాతర రెండో రోజు మాఘశుద్ధ పౌర్ణమి గురువారం మధ్యాహ్నం చిలుకల గుట్టపై భరణిలో పసుపు కుంకుమల రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని తీసుకుని రావడానికి ఉత్సవంగా బయలుదేరుతారు. డోలు వాయిద్య చప్పులతో కొమ్ము బూరలు మారుమోగంగా శివసత్తుల పూనకాలతో సమ్మక్క కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. ప్రధాన ఒడ్డెలు సుదీర్ఘ రహస్య పూజలు జరిపి అక్కడ నుంచి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భారీ ఊరేగింపుగా అమ్మవారిని మేడారంకు ఆహ్వానిస్తారు. కుంకుమ భరణిలో ఆవహించి ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర మరో అంకంలోకి ప్రవేశిస్తుంది. జాతర మూడో రోజు మాఘశుద్ధ విధియ శుక్రవారం. జాతర మొత్తంలోని అత్యంత పరమ పవిత్రమైన రోజు. భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానమాచరించి దేవతలకు నైవేద్యంగా సమర్పించే బంగారంను తల మీద పెట్టుకుని అమ్మవార్ల గద్దెలకు చేరి మొక్కు చెల్లిస్తారు. ఆదిపరాశక్తి రూపంలో ఉన్న సమ్మక్క సారాలమ్మను వారి పరివారాన్ని ఆరాధించే రోజుగా విశ్వసిస్తారు. అందుకే భక్తులు తండోపతండాలుగా దర్శించుకుంటూ బంగారంతో పాటు ఎదురు కోళ్లు ఎగరేయడం, బలి ఇవ్వడం, అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, కొత్త బట్టలు పెట్టడం వంటి మొక్కులను చెల్లిస్తారు. పై కార్యక్రమాలతో మొక్కులు పూర్తయినవని భావిస్తారు. జాతర 4వ రోజు మాఘశుద్ధ తదియ శనివారం. ఇది జాతర చివరి రోజు. భక్తులకు కనువిందు కలిగించిన దేవీ దేవతలకు సాయంత్ర సమయంలో పూజారులు ఆవాహన పలికి
తిరిగి వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. కుంకుమ భరణల రూపంలో దేవతామూర్తులను యథాతథ స్థానాలకు తీసుకువెళ్లి ఉంచుతారు. ఇది జాతరలో చివరి ఘట్టం. మేడారం జాతర ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. మన దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే ఉత్సవం కాబట్టి దీన్ని తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు. ఈ జాతర మొత్తం గిరిజన ఆచార సంప్రదాయ పద్ధతుల్లోనే నిర్వహించబడుతుంది. సంప్రదాయ పూజా విధానాలకు భిన్నంగా ఎలాంటి విగ్రహాలు ప్రతిరూపాలు లేకుండా దీన్ని జరుపుకోవడం విశేషం. వంశపారంపర్యంగా వస్తున్న కోయ గిరిజనులే పూజారులుగా ఉండడం ప్రత్యేకత. గిరిజనులే కాకుండా గిరిజనేతరులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం అనేది ఈ జాతర ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు పాల్గొనే మహాజాతర. జాతరకు తెలంగాణ నుండే గాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది.